ఎవ్రీ మార్నింగ్ అంట, ఒక్కరోజు కాదు అది, ప్రతిరోజు దినచర్యలో భాగం ఉంటుంది దావీదుకి. తన రాజ్యంలో ఎక్కడ కూడా దుర్మార్గత అనేది లేకుండా చూసుకోవటం అన్నమాట. ప్రతిరోజు రాజు దినచర్య అదైతే అసలు ఎంత అద్భుతం అండి అసలు, అవునా? మొన్న మా దగ్గర ఆఫీస్లో పిల్లడు చెప్తున్నాడు, అకౌంట్లో డబ్బులు ఇట్లా మిస్ అయిపోయినాయి, ఎవడో హ్యాక్ చేశాడు. ఆ స్విగ్గీ జొమాటోలో తవి ఇవి అని చెప్పి ఓటీపీలు అడగగానే చెప్తున్నాం కదా, ఎట్లా పోయినాయో తెలియదు, అకౌంట్లో డబ్బులు పోయినాయి. మా పిల్లడు చెప్తుంటే ఆడికే చాలా అవసరతలు ఉన్నాయి. అట్లా చెప్తుంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అట్లాంటి వాళ్ళందరూ మరి వ్యవహరిస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? చూసుకోవాలి కదా మరి అట్లాంటి జరగకుండా. నేనైతే ఇంతే అన్న, గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి ఇట్లాంటి అన్ని డబ్బులు పోతుంది. ఇద్దరు ముగ్గురు చెప్పారు అసలు అకౌంట్లో డబ్బులు పోయినాయి ఇట్లా. కానీ సామాన్యుడు ఏం చేస్తాడు దానికి? సామాన్యుడు ఏం చేయలేడు. గవర్నమెంట్ లాంటి పెద్ద సంస్థలు అవి చూసుకోవాలి, చర్యలు తీసుకోవాలి, అట్లాంటి జరగకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడంట, దుర్మార్గత తన రాజ్యంలో ఎక్కడ కూడా లేకుండా ప్రతిరోజు ఎక్కడెక్కడ మన ఫండ్ వచ్చింది, ఏ ఫైల్ మీద సంతకం పెడితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ముందు ఆ ఫైల్స్ పట్టుకురండి అంటున్నాడా? మన వాళ్ళు ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకోరో వాళ్ళకి తీసుకురండి మన పార్టీ వాళ్ళు అంటున్నాడా? ఏమంటున్నాడు? మన మాట ఎన్న వాళ్ళు శత్రు సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని ఓచుకోతకు వద్దాం, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తీసుకురండి అంటున్నాడా? ఏమంటున్నాడు? దుర్మార్గత ఎక్కడన్నా నా రాజ్యంలో కనపడిద్దేమో అని చెప్పి దాన్ని నిర్మూలన చేయటానికి సిద్ధపడుతున్నాం. ఒక నాయకుడు అలాగుంటే, ఒక రాజు అలాగా ఉంటే ఆ రాజ్యం ఎలా ఉంటుంది అంటారు? ఎంత చక్కగా ఎక్కడికైనా పోయి బేరాలు ఆడుకునే పని ఉంటుందా? సగానికి సగం మార్జిన్ ఉంటాయా? ఏమన్నాడు? ఒకసారి యుద్ధానికి పోయారుగా, యుద్ధానికి పోయినప్పుడు కొంతమంది నడవలేక 200 మంది ఆ కాలువ దగ్గర ఆగిపోయారు. ఆగిపోతే మిగతా వాళ్ళు పోయి యుద్ధం చేశారు, మొత్తం దోపుడు సొమ్ము తీసుకొని వచ్చారు. వాళ్ళలో కొంతమంది ఏమన్నారు, వీళ్ళు మనతో పాటు రాలేదు యుద్ధానికి, కాబట్టి వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషులను అయితే ఇచ్చేద్దాము, దోపుడు సొమ్ములు అయితే వాళ్ళకి భాగం ఇవ్వద్దు అని అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు? అలాగా చేయకూడదు, వాళ్ళు మనతో పాటే ఇక్కడికి వచ్చారు కదా, కాబట్టి వాళ్ళకు కూడా మనం భాగం ఇవ్వాల్సిందే అన్నారు. అర్థమవుతుందండి? వాళ్ళు ఏం నేర్చుకుని ఉంటారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎలాగుంటారు వాళ్ళు, అవునా? చిన్నప్పుడు ఇలా నేర్పిస్తే వాడు పెద్ద అయిన తర్వాత కూడా ఎలా రాస్తాడు? ఇలాగే రాస్తాడు. అది చిన్నప్పుడు ఎట్లా నేర్పించాడు అనుకోండి, ఎట్లా రాస్తారు? రాజుగా ఉండే ఆయన పైన నుంచొని స్టేజ్ మీద నుంచున్నట్టు ప్రతి ఒక్కరు ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు చూపు రాజు మీద ఉండిద్దా లేదా? రాజు యొక్క ప్రతి కదలికని జనాలు గమనిస్తూ ఉంటారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆయన నామ మహిమ కొరకు ఆయనలో దేవుడినే కనపరిచాడు. ఈయన ఎక్కడన్నా